सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। न वा अरे सर्वस्य कामाय सर्वं प्रियं भवति, आत्मनस्तु कामाय सर्वं प्रियं भवति। आत्मा वा अरे द्रष्टव्यः, श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः। मैत्रेयी आत्मनो वा अरे दर्शनेन, श्रवणेन मत्या विज्ञानेन इदं सर्वं विदितम्। మైత్రేయి బ్రాహ్మణంలో ముఖ్యమైనటువంటి బ్రహ్మ విద్య బోధన జరుగుతున్నది. యాజ్ఞవల్క్యుడు విద్వత్ సన్యాసం తీసుకొనడం కొరకు మైత్రేయి అనుమతి తీసుకుంటున్నాడు. ఇక్కడ ఆ అనుమతి తీసుకునే సమయంలో తన పత్ని అయినటువంటి మైత్రేయికి తన యొక్క ఆస్తిపాస్తులు పంచిపెట్టడం, ఆ విషయంలో మైత్రేయి అడుగుతుంది. ఈ భూమండలంలో ఉన్న సంపద అంతా కూడా నేను పొందితే దాని వలన నేను పుణ్యకార్యాలు చేస్తే ఆ ధనం ఉపయోగించి ఆ పుణ్యకార్యాల వల్ల వచ్చే పుణ్యం వలన నాకు అమృతత్వం లభిస్తుందా అని మైత్రేయి అడిగింది. ఆ సమయంలో యాజ్ఞవల్కుల వారు న విత్తేన ఆశ అస్తి అన్నారు. ధనం వలన ఎటువంటి అమృతత్వం లభించదు. నా ఆశ అస్తి, నో హోప్స్ అని, అటువంటి ఆశలు పెట్టుకోవద్దు అని అంటారు. అక్కడి నుంచి ఆత్మవిద్యని బోధిస్తున్నారు. ప్రతి వ్యక్తి ఒక విషయాన్ని, ఒక వస్తువుని కానీ ఒక వ్యక్తిని కానీ ప్రేమిస్తున్నాడంటే తన కోసమే ప్రేమిస్తాడు, కానీ మరి ఇతరుల కోసం కానీ ఆ వస్తువు కోసం కానీ ప్రేమించాడు. మనిషి తనను తాను ఇష్టపడతాడు. ఆత్మనః కామాయ సర్వం ప్రియం భవతి అన్నారు. తనకు అన్నీ ప్రియమవుతాయి అన్నారు. ప్రియం అంటే సుఖం, ఆనందం. విషయభోగం వల్ల వచ్చే ఆనందం, సుఖం, ఇవన్నీ కూడా అనిత్యం. అనిత్య ఆనందమే కానీ నిత్య ఆనందం కాదు అన్నారు. అనిత్య ఆనందం మనిషిని ఎప్పుడూ కూడా అశాంతిలో నింపుతుంది. ఎందుకంటే ఆ అనిత్యమైనటువంటి ఆనందం ఎప్పుడు పోతుందో తెలియదు. దాని స్వరూపం ఏమిటి? ఆగమాపాయిత్వం, వచ్చిపోయేటటువంటి ఆనందం. అది అనిత్య ఆనందం అన్నారు. ఆత్మ అనేటువంటిది నిత్య ఆనంద స్వరూపం. ఆ నిత్య ఆనంద స్వరూపమైన ఆత్మని తెలుసుకున్నప్పుడే మనిషికి సుఖము, శాంతి లభిస్తాయి. ఓ మైత్రేయి అన్నారు. అందరూకి వారి వారి ఆత్మ, వారి వారి యొక్క సుఖం ప్రధానం కనుక, ముఖ్యం కనుక దాన్ని ముఖ్య ఆనందం అన్నారు. అటువంటి ముఖ్యమైన ఆత్మానందం పొందాలి అంటే ఆత్మను తెలుసుకోవాలి అన్నాడు. ఆత్మావా అనే ద్రష్టవ్య అన్నారు.
ద్రష్టవ్య అంటే తెలుసుకోవలసినది. తెలుసుకోవడం అంటే ఎలా, పద్ధతి ఏమిటి, మార్గం ఏమిటి అని అంటే శ్రోతవ్య అన్నారు. ఆ ఆత్మని గురించి వినాలి. వేదాంత వాక్యం ద్వారా ఆత్మని తెలుసుకోవాలి, శ్రవణం చేయాలి. పరమార్థానంద స్వామి వారు చెప్తారు, కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైవ్ టీచర్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ శ్రవణం. శ్రవణం అంటే ఏమిటి? గురుముఖంగా వినడం. ఆ వినడం ఎలా వింటే ఈ ఆత్మతత్వం అర్థం అవుతుంది అంటే కన్సిస్టెంట్గా వినాలి. మధ్యలో గ్యాప్ లేకుండా కన్సిస్టెంట్గా ఉండాలి టీచింగ్ కూడా. ఉదాహరణకి భగవద్గీత చదువుకున్నాం అనుకోండి, మొదటి అధ్యాయం 2, 3, 4 అలా డెవలప్ అవుతూ ఉంటుంది సబ్జెక్ట్. ఉపనిషత్తు కూడా ఏం చదవాలి మొదట అనేటువంటిది ఒక పద్ధతి ఉన్నది దానికి. విద్యార్థి నేరుగా వెళ్ళి ఎంఎస్సి క్లాస్లో కూర్చోలేడు కదా, కూర్చున్న అర్థం కాదు కదా. ఎల్కేజీ, యూకేజీ, ప్రైమరీ, సెకండరీ, హయ్యర్ స్కూల్, లైక్ కాలేజీ, అట్లాగే ఈ విద్యకు కూడా అంతే. ఉపనిషత్తుల్లో కూడా ఆ శ్లోకం ఈశకేన ఘట ప్రశ్న ఉండమాండోక్య తిరిగి అని ఆర్డర్ అట్లా ఉన్నప్పటికీ కూడా మన దయానంద స్వామి వారి పరంపరలో చెప్పే పద్ధతి ఏమిటి అంటే ముండకోపనిషత్తు మొదట చదవడం. అది తేలికగా ఉంటుంది, దానికి ఒక ఆర్డర్ ఉంది, పద్ధతిగా. దీన్నే కన్సిస్టెన్సీ అంటారు. నాకు పుస్తకం తెలిసినప్పుడు ఏ చాప్టర్ వస్తే అది బెస్ట్ అనకూడదు. గురువు చెప్తారు నేను ఏది చదవాలి, ఇప్పుడు ఏ అధ్యాయం చదవాలి అనేటువంటి పద్ధతి ఉన్నది. దీన్ని కన్సిస్టెన్సీ అంటారు. సమన్వయం, సిస్టమాటిక్ మెథడ్ ఆఫ్ టీచింగ్ ఉంది, దానికి పద్ధతి ఉన్నది. ఎలాగైతే ఫిజిక్స్ నేర్పుతారో లెక్చరర్, కెమిస్ట్రీ నేర్పుతారో వాళ్ళకి ఒక మెథడ్ ఉంటుంది కదా, లెసన్ టు లెసన్ నెక్స్ట్ ప్రోగ్రెసింగ్, అలా డెవలప్ అవుతూ ఉంటుంది లెసన్. ఇక్కడ అంతే, ఆత్మవిద్యలో కూడా అంతే, మరే భేదం ఉండదు. సిస్టమాటిక్గా చదవాలి, కన్సిస్టెంట్, సిస్టమాటిక్. స్టడీ ఆఫ్ వాట్, చదవడం. ఏం చదవాలి? ఏదైనా చదవచ్చా అన్నారు. అలా కాదు, వేదాంతిక్ స్క్రిప్చర్స్ అన్నారు. ఆత్మతత్వాన్ని బోధించేవే చదవాలి. రామాయణం, భారతం, భాగవతం ఆత్మతత్వాన్ని బోధించవు, అవి ధర్మశాస్త్రాలు, అవి ప్రిలిమినరీ. మనకి అవి పూర్తి చేసుకుంటేనే ఇక్కడికి వస్తాం, అవి అయిన తర్వాత రావలసినటువంటివి. కనుక సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అంటే భగవద్గీత, 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, వేదాంతిక్ స్క్రిప్చర్స్, ప్రస్థానత్రయం. ఈ ప్రస్థానత్రయమే మన యొక్క జ్ఞానయోగంలో ఉన్నటువంటి మొత్తం చదవలసినటువంటి శాస్త్రం. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్. ఎవరి దగ్గర చదవాలి? తర్వాత క్వశ్చన్. చదవాలి గురువు ఎవరి దగ్గర చదవాలి? అండర్ ఏ కాంపిటెంట్ టీచర్. ఎవరైతే మరొక గురువు దగ్గర చదివి క్షుణ్ణంగా కాంపిటెంట్ అంటే తనకు తెలిసే విషయాన్ని అవతల వాళ్ళకి చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి గురువు అన్నారు. కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్. ఆ గురువు మరొక గురువు దగ్గర చదివి ఉండాలి, అప్పుడే ఆయన గురువు అవుతాడు. సొంత గురువు కాలేదు. వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ టీచర్ అంటే కమ్యూనికేషన్ స్కిల్, నాలెడ్జ్. కొంతమంది మాట్లాడతారు, కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది, నాలెడ్జ్ ఉండదు.
కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్ ఉండదు. ఈ రెండింటిలో ఏది ఒకటి లేకపోయినా కూడా ఆ వ్యక్తికి గురువు అయ్యే అర్హత ఉండదు. నాలెడ్జీ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి, చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉండాలి. ఆ శ్రోతలకు ఎప్పుడు ఏమి చెప్పాలనేటువంటి విచక్షణ జ్ఞానం కావాలి. కమ్యూనికేషన్ స్కిల్ అంటారు. ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఉండి, నాలెడ్జ్ కూడా ఉంది, చదివి ఉంటే ఒక గురువు దగ్గర శిష్యుడై ఉండాలి. అటువంటి వాళ్ళే గురువులు అవుతారు. కానీ మరెప్పుడు గురువులు కావడానికి వీల్లేదు. అయినా వాళ్ళు ఒకవేళ అయినప్పటికీ కూడా వాళ్ళు గురువులుగా మన శాస్త్రం అంగీకరించారు. కాంపిటెంట్ టీచర్స్. తర్వాత అలైన్ టీచర్స్. అలైన్ టీచర్స్ అంటే ఏంటి? మన ముందు ఇప్పుడు జీవించి ఉంటాయి. 17th సెంచరీ 18th సెంచరీ టీచర్లు కాదు మనకు కావాల్సింది. వాళ్ళ ఫోటోలు పెట్టుకొని వాళ్ళేనండి మా గురువు అని చెప్పి అనకూడదు. ప్రతి పదం కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. కాంపిటెంట్ అలైన్ టీచర్స్. అలైన్ అంటే ఇప్పుడు జీవించి ఉండాలి వాళ్ళు మన ముందు. అలైన్ టీచర్స్. ఎంతకాలం చదవాలి ఆ గురువుల దగ్గర? ఎంతకాలం చదవాలి అంటే ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం అన్నారు. ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైం, చాలా కాలం చదవాలి. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 3 సంవత్సరాలు కాదు, జ్ఞానం వచ్చే వరకు చదవాలి. కనుక కన్సిస్టెంట్ సిస్టమాటిక్ స్టడీ ఆఫ్ వేదాంతిక్ స్క్రిప్చర్స్ అండర్ ఏ కాంపిటెంట్ అలైన్ టీచర్ ఫర్ ఎ లెంగ్త్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ శ్రవణం అన్నారు. అన్ని పదాలకు అర్థం చెప్పానండి తెలుగులో. కనుక శ్రవణం అంటే అది అర్థం. అటువంటి శ్రవణం చేసిన తర్వాత అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం మనకు కలగడానికి ఆస్కారం ఉంటుంది. అనేక ఉదాహరణలు చెప్పి తత్వమసి మహావాక్యం ద్వారా ఉదాహరణలు, దశమూర్తి ఉదాహరణ ఒకటి ఉంది, స్వయం దేవదత్త ఉదాహరణ, ఇలా అనేక ఉదాహరణలు చెప్తూ దాష్టాంతాలు చెప్తూ మనకు శాస్త్రం ఆ బ్రహ్మ విద్యని బోధిస్తుంది. ఇది శ్రవణం అంటాం. తర్వాత మననం చెయ్యాలి. విన్నదాన్ని శ్రవణం దేనికి? అజ్ఞాన నివృత్తి కోసం శ్రవణం. మనలో అజ్ఞానం పోతుంది శ్రవణం చేస్తే, ఆత్మ అజ్ఞానం పోతుంది. మననం దేనికోసం చేయాలి అని? సంశయాలు పోవాలి. విన్న తర్వాత కూడా గురువు గారు చెప్తూ ఉంటే మనకి ఇన్ఫర్మేషనే కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు. అది ఒక ఇన్ఫర్మేషనే. ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి, మనలో మార్పు రావడానికి, విన్నదాన్ని అది సత్యం అని మనం ఒప్పుకోవడానికి మననం చేయాలి. సంశయ నివృత్త్యర్థం మననం అన్నారు. రిఫ్లెక్టింగ్ అపాన్ దట్ టీచింగ్ అన్నారు. మనస్సు అదే చింతన చేస్తూ ఉండాలి. మీకు అర్థం కావాలంటే మననం అంటే ఏమిటి అంటే, ఒక సినిమా పాట విన్నారనుకోండి, మీకు ఇష్టమైన పాట, ఇంటికి వెళ్ళినా కూడా అదే తిరుగుతూ ఉంటుంది మనస్సులో. ఒక సీరియల్ చూశారనుకోండి, మీకు ఇష్టమైన సీరియల్, క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి, అదే మనసులో తిరుగుతుందా లేదా? దాన్ని మననం అంటాం. అదే వేదాంత విద్య మీద కనుక చేస్తే మననం అంటున్నాం. రిఫ్లెక్షన్ అంటారు దాన్ని. అది చెయ్యాలి, అధిక కాలం చేయాలి, సంశయాలన్నీ పోవాలి. అలా చేయకపోతే, శ్రవణం చేయకపోతే అక్కడక్కడ గ్రంథాలు చదివి, ఆ గ్రంథాలన్నీ చదివిన తర్వాత అనేక సంశయాలు వస్తాయి మనకు. ఆ సంశయాలతో మళ్ళీ మళ్ళీ ఇంకా సంశయాలు చేరుకుంటూ ఉంటాయి పైన పైన. అప్పుడు ఎవరు ఏది చెప్పినా కూడా మన మనసుకి ఎక్కదు. దీన్నే స్క్రిబుల్డ్ బోర్డ్ అంటారు స్వామివారు. స్క్రిబుల్డ్ బోర్డ్ అంటే రాసి ఉన్న బోర్డు మీద ఎవరైనా రాయగలరండి? మళ్ళీ రాసిన అర్థం అవుతుందా? కనుక ఎవరైనా స్టూడెంట్స్ వచ్చి, విద్యార్థులు వచ్చి వేదాంతం క్లాసులు వచ్చి అడిగితే, ఏమండి నాకు ఏం తెలియదు స్వామిని అంటారు. యు ఆర్ ద రైట్ క్యాండిడేట్ అని చెప్తాను నేను.
యు ఆర్ ద రైట్ క్యాండిడేట్. ఏం తెలియకపోవడం మంచిది. అంటే క్లీన్ బోర్డ్ అని అంటారు. మనస్సు ఏమి విషయాలను చేర్చుకోకుండా ఆలోచన, ఈ పుస్తకం, ఆ పుస్తక జ్ఞానం, ఈ పుస్తక జ్ఞానం అంతా పెట్టుకొని వస్తే దాన్ని మళ్ళీ వైండప్ చేయడానికి టైం పడుతుంది. మాకు అన్వైండ్ చేసిన తర్వాత మళ్ళీ మనం చెప్పడానికి చాలా టైం పడుతుంది. చాలామంది అనేక సంశయాలతో వస్తుంటారు. ఇప్పుడు ఆ పుస్తకంలో ఇలా రాశారండి, ఈ పుస్తకంలో ఇలా చెప్పారండి. గురుముఖంగా చదివితేనే శాస్త్రం. అందుకే నేను ఒక పద్ధతి ఫాలో అవుతాను, అది మీ ముందు కూడా చెప్తాను. సహజంగా నేను ఇలా యజ్ఞాలు తీసుకున్న ఒక నిర్ణయం మీద ఒక కండిషన్తో వస్తాను. నేను ప్రతి సంవత్సరం వస్తాను. నేను ప్రతి సంవత్సరం చెప్తాను, చాప్టర్ బై చాప్టర్గా చెప్తాను. 1-2 చోట్లకి వెళ్తానండి, మరెక్కడికి వెళ్ళాలి. కారణం ఏంటంటే కన్సిస్టెంట్గా చెప్పాలి. అది ఏ అధ్యాయం తర్వాత ఏ అధ్యాయం చెప్పాలి, వరుసగా చదవాలి. అలా చెప్పడం పద్ధతి. కనుక మీరు అలా ఏర్పాటు చేసేటట్లయితే వస్తానంట. ప్రతి సంవత్సరం వెళ్ళాలి. అదే సేమ్ ఆడియన్స్, కొత్త వాళ్ళు వస్తే రావచ్చు. వాళ్ళు వినంగా మనం ఏం చెప్పబోతున్నామని చెప్పి అర్థమైపోతూ ఉంటుంది, అలవాటు అవుతుంది. అంటే రెగ్యులర్ క్లాస్ కాకపోయినప్పటికీ కూడా ఇయర్లీ క్లాస్ దిస్ ఈజ్. కనుక మంతవ్య అన్నారు. తర్వాత నిధిధ్యాసితవ్య అన్నారు. నిధిధ్యాసనం చేయి, కాంటెంప్లేషన్ చేయాలి. విపర్యయ నివృత్త్యర్థం అన్నారు. మనసులో ఉన్నటువంటి హ్యాబిచువల్ నోషన్స్ అంటారు. మనకు పూర్వం ఉన్నటువంటి వాసనలన్నీ పోవాలి. జీవబుద్ధి, నేను జీవుణ్ణి, నాకు చాలా దోషాలు ఉన్నాయి అనేటువంటి బుద్ధి పోవాలి. ఎంత చదివినా కూడా హ్యాబిచువల్ నోషన్ అంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. మన రోజు సింక్ దగ్గర పంపు తిప్పుతాను సరే, వాష్ బేసిన్ చేయి కడుక్కోవడానికి మనకు అలవాటు. అక్కడికి వెళ్ళగానే చేయి కడుక్కుంటాం. కొద్ది రోజులు ఆ పైపు పని చేయలేదు అనుకోండి, రిపేర్లో ఉంది. ఏం చేస్తారు? కింద బకెట్ పెడతారు, మగ్గు పెడతారు, చేయి కడుక్కోవడానికి వెళ్తారు. మీరు ఏం చేస్తారు తెలుసా? పంపు పనిచేయడం లేదని జ్ఞాపకం ఉండదు, పంపు తిప్పుతారు. నీళ్ళు రావట్లేదు కదా, మగ్గులో తీసుకొని కడుక్కుంటారు. అట్లా ఒక వారం రోజులు. ప్లంబర్ రాడు కదా అంత తొందరగా, రావడానికి టైం పడుతుంది. అందుకని బకెట్లో నుంచి తీసుకొని కడుక్కుంటూ ఉంటే అలవాటు పడిపోతారు. ఒక వారం రోజులు, వారం 10 రోజుల తర్వాత ప్లంబర్ వచ్చి రిపేర్ చేస్తాడు పంపుని. చేసిన తర్వాత మీకు తెలుసు పంపు పనిచేస్తున్నదని, కానీ మీరేం చేస్తారో తెలుసా? చేయి కట్టుకోవడానికి వెళ్ళి మీరేమిటి, మనం ఏం చేస్తాం? మనం వంగుతాం బకెట్ కోసం, మగ్గు కోసం. అక్కడ బకెట్ లేదు, మగ్గు లేదు, అలవాటు. అలా వంగినప్పుడు బకెట్ లేకపోతే అయ్యో పంపు రిపేర్ అయింది అని చెప్పి తిప్పుకుంటాం, మళ్ళీ చేయి కట్టుకుంటాం. ఏమిటంటారు ఇది చెప్పండి? హ్యాబిట్, హ్యాబిచువల్ నోషన్. ఈ హ్యాబిచువల్ నోషన్స్ మన జీవితాన్ని గురించి, మన ఆలోచనలు, భవిష్యత్తు గురించి, భూతకాలం గురించి అన్ని రకరకాలైన ఆలోచనలు వస్తాయి. ఇవన్నీ పోతే లోపల జీర్ణం రాదు. కనుక చాలా కాలం పడుతుంది. శ్రద్ధ కావాలి, ఓర్పు కావాలి, పట్టుదల కావాలి. అలా ఉన్నవాడికి తప్పకుండా వస్తుంది. దర్శనేనా, శ్రవణం మననం నిధిధ్యాసనం చేస్తే ఏమిటి లభిస్తుంది? దర్శనేనా, ఆ ఆత్మను తెలుసుకొని, దర్శనేన శ్రవణేన, ఎప్పుడైతే నువ్వు ఆత్మని తెలుసుకోవాలని తాపత్రయంతో గురువు దగ్గరికి వెళ్ళి చదువుతావో, శ్రవణేన మననేన విజ్ఞానేన నిధిధ్యాసనం ద్వారా నువ్వు తెలుసుకుంటావు. ఏమిటి? ఇదం సర్వం విదితం అన్నాడు. నీకంతా తెలిసిపోతుంది అన్నాడు. ఎవరు? యాజ్ఞవల్కుల వారు మైత్రేయుడితో చెప్తున్నారు. ఇదం సర్వం విదితం అన్నాడు. నీకు అన్నీ తెలిసినట్లే అన్నాడు. అప్పుడు ఏమిటండి అన్నీ అన్నాడు?
ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అన్నాడు. ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అన్నాడు. అలా ఎలా అవుతుంది? ఆత్మను తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లేనా అంటే దానికి ఉదాహరణ చెప్తారు మన శాస్త్రంలో. ఒక ఆభరణం కనుక, స్వర్ణ ఆభరణం, రకరకాల ఆభరణాలు ఉంటాయి. అది స్వర్ణమని తెలుసుకున్నామంటే, ఒక ఆభరణం తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్నట్లే కదా. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో వృద్ధ వ్యవహార, ఒక మెతుకు పట్టుకొని చూస్తే అన్నం అంతా ఉడికిందని తెలుస్తుందా లేదా? ఇప్పుడంతా కుక్కర్ వండుతున్నారు, కుక్కర్లో కదా ఉండేది, ఒక మెతుకు పట్టుకునే పని లేదు. ఇప్పుడు వెనకటి కాలం సంగతి చెప్తున్నాను నేను. ఆ రోజుల్లో వంట చేస్తే మెతుకు, ఒక్క మెతుకు 2 మెతుకులు పట్టుకొని చూస్తే అన్నం అంతా ఉడికిపోయిందో తెలుస్తుంది. ఆ గృహిణి ఏ పిహెచ్డి చదువుకుందండి, ఏమండి అంతా అన్నం ఉడికిందంటారా? ఒక మెతుకే కదా పట్టుకున్నాను నేను అని అంటున్నదా? అనడం లేదు. ఒక మెతుకు ఉడికితే అంతా ఉడికినట్లే అంట. అదేవిధంగా ఇక్కడ ఒక బంగారం ఆభరణం బంగారం అని తెలుసుకున్నామంటే అన్ని ఆభరణాలు బంగారమేనా. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఏక మృత్ విజ్ఞానేన సర్వ ఘట విజ్ఞానం. అలా విధంగా చెప్పుకుంటూ పోతుంది శాస్త్రం. శ్రవణేన మననేన నిధిధ్యాసనేన ఇదం సర్వం మిళితం. ఆత్మను తెలుసుకుంటావు. ఎలా తెలుసుకుంటావు అంటే సాక్షాత్తుగా తెలుసుకుంటావు. ఆత్మ అనుభూతి. పుస్తకాల్లో మనకు కొన్ని ట్రాన్స్లేషన్స్, అనువాదాలు చదువుతూ ఉంటే మనకు చాలా సందేహాలు వస్తాయి. ఉదాహరణకి చెప్తాను. ఆత్మ సాక్షాత్కారం అనే పదం ఉందండి. ఆ పదం మనల్ని ఏ విధంగా ఆలోచింపజేస్తుందంటే, ఆత్మని సాక్షాత్కరింపజేసుకోవడం, ఎదురుగా చూడడం అనే భావన ఏర్పడుతుంది ఆ పదం. దాన్ని ఇంగ్లీష్లో రాస్తారు సెల్ఫ్ రియలైజేషన్ అని రాస్తారు. దీస్ ఆర్ నాన్ ట్రెడిషనల్ ట్రాన్స్లేషన్స్, సంప్రదాయమైనటువంటి అనువాదాలు కాదు. మనుషుల్ని ఒక ఆలోచనలో దోషమైనటువంటి ఆలోచనను కలగజేయడానికి ఆస్కారం ఉంది ఈ యొక్క పదజాలం. ఆత్మ సాక్షాత్కారం, సెల్ఫ్ రియలైజేషన్, అనుభూతి, బ్లిస్. మీరు ఏ పుస్తకాలైనా చూడండి, ఇక్కడ మనకు దొరికే పుస్తకాలని ట్రాన్స్లేషన్స్ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. ట్రాన్స్లేషన్స్ కొని నేను కొన్ని ఫ్యాక్ట్స్ మీ ముందు పెట్టాను. అలా పెట్టడం నా యొక్క ధర్మం. కొన్ని సత్యాలు మీ ముందు ఉంచితేనే మీరు కొన్ని విషయాలు సరైన అవగాహన రావడానికి మీకు ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. అంతేకాని ఎవరి పుస్తకాలను అనువాదాలను నిందించడం కోసం కాదు. ఆ అనువాదాలు చదవడం వల్ల ఎంతోమందికి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయని నాకు తెలుసు. అందుకని మన వాళ్ళు చెప్తారు, మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృత భాషలో ఉన్నాయి, సంస్కృత భాష నేర్చుకోన్నారు. ఒరిజినల్ టెక్స్ట్ డైరెక్ట్గా మనం చదివాం అనుకోండి, మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎన్నో చదువుకుంటున్నాం, ఎన్ని కోర్సులో చేస్తున్నాం, ఎన్నెన్నో చదువుతున్నాం. సంస్కృతం చదివితే ఏమవుతుంది? చదవలేమా? దేవభాష. అటువంటి భాషను కనుక నేర్చుకున్నామంటే, రామాయణం సంస్కృతంలో ఉంది, భారతం సంస్కృతంలో ఉంది, భాగవతం సంస్కృతంలో ఉంది, అన్ని సంస్కృతంలోనే ఉన్నాయి. మన గ్రంథాలన్నీ కూడా భగవద్గీత సంస్కృతంలోనే ఉంది. కనుక అటువంటి భాష మనం నేర్చుకున్నప్పుడే మనకు ఎటువంటి అనువాదాలతో పని ఉండదు. మీకు సంస్కృత భాష వచ్చిందంటే అనువాదం చదవాలని కూడా అనిపించదు. ఇటువంటి సౌలభ్యం ఉంది భాష వలన. కనుక అటువంటి సౌలభ్యం ఉన్నటువంటి భాష ఎప్పుడైతే వస్తుందో మనకు ఇటువంటి అనువాదాలలో వచ్చే ప్రమాదాలు ఉండవు. అనువాదాలన్నీ ప్రమాదాలకు దారి తీస్తాయి అన్నారు. కన్ఫ్యూషన్స్, ఆల్రెడీ కన్ఫ్యూజ్డ్, ఇంకా ఎక్కువ కన్ఫ్యూషన్స్ వస్తాయి. కనుక ఇదం సర్వం యదయం ఆత్మ అంటే ఆడబోతున్నది అద్వైత స్థాపనం.
తర్వాత మంత్రంలో. ఈ మంత్రంలో చివరిగా 2 విషయాలు మనం తెలుసుకోవాలి. వేదాంత శబ్దేన, వేదాంత శబ్దాన శ్రవణం. వేదాంత వాక్యాలే శ్రవణం అంటే, మరి ఏది శ్రవణం కాదు. అవన్నీ శ్రవణం వేరు. ఆత్మజ్ఞానానికి వేదాంత శ్రవణం కావాలి. అటువంటి వేదాంత శ్రవణం చేసిన తర్వాత, మననం చేసిన తర్వాత, అది మననం కూడా వేదాంత శబ్దాల మీద, మహావాక్యం మీదనే. ఉదాహరణకి, అహం బ్రహ్మ అస్మి, నేను ఆత్మని అని తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే అన్నాం. ఎందుకంటే ఆత్మ తప్పితే మరొకటి లేదు, వేరేగా ఉన్నది ఆత్మే. 2 లేవండి, ఉన్నది ఒకటే, అద్వైతం. మరొక విషయం, అద్వైతం అని ఎప్పుడైతే పదం వాడతారో, శంకరాచార్య అద్వైతం అంటున్నారు. అది చాలా ఆలోచన రహితమైనటువంటి స్టేట్మెంట్. శంకరాచార్యుల వారి అద్వైతం ఎక్కడా లేదండి. శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు రాకముందే అద్వైతం ఉన్నది. ఎప్పుడూ అద్వైత ఆత్మ ఉన్నది. ఎక్కడైనా యజ్ఞానికి వెళ్ళినప్పుడు, నెల్లూరు గుంటూరే వస్తానండి, నెల్లూరు వెళ్ళినప్పుడు ఒకళ్ళు అడిగారు, స్వామి గారు మీరు శంకరాచార్యుల వారి అద్వైతం నేర్పుతారా అన్నారు. మనకు తెలియకపోతే తెలియనట్టుగా ఉండాలి. తెలియకుండా మాట్లాడితే మన అవివేకత బయటపడుతుంది. అడిగింది ఎవరో కాదు, చాలా వెల్ లర్నెడ్ పర్సన్. వెల్ లర్నెడ్ అంటే ఇందులో మెటీరియలిస్టిక్ సైన్స్. అవిద్యావంతుడు కాదండి, ఇల్లిటరేట్ పర్సన్ కాదు, లిటరేట్ పర్సన్. మీరు శంకరాచార్య వారి అద్వైతాన్ని బోధిస్తారంటే, అద్వైతం శంకరాచార్యుల వారికి కాదు, అద్వైత ఆత్మ అనేది మన సత్య స్వరూపం. శంకరాచార్యుల వారు ఆ పరమ సత్యాన్ని వక్కాణించారు అంతే. He who knows not and knows not, he knows not. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలియదు. ఒకసారి చెప్తాను ఈ స్టేట్మెంట్స్, మరొకసారి చెప్తాను. మనుషులందరిలో 4 రకాలండి. హ్యుమానిటీ 4 రకాలు. అతనికి తెలుసు, అతనికి తెలుసని అతనికి తెలుసు. He who knows and knows, he knows. నోస్ అంటే ఏ నోస్ అండి? ముక్కు కాదు, KNOWS. He who knows and knows, he knows. అతనికి తెలుసు, అతనికి తెలుసని అతనికి తెలుసు. ఈజ్ ఎ వైజ్ పర్సన్ అన్నారు. వాళ్ళు జ్ఞానులు. ఫాలో దెమ్, వాళ్ళని అనుసరించండి. He who knows and knows, he knows. అతనికి తెలుసు విషయం, అతనికి తెలుసని అతనికి తెలుసు. ఇది మొదటి కేటగిరీ. రెండవ కేటగిరీ, he who knows and knows not, he knows. అతనికి తెలుసు, he who knows not, కానీ అతనికి తెలియదు. ఏమండి? అతనికి తెలుసు, అతనికి తెలియదు. తెలిసి ప్రయోజనం ఏముందండి? he who knows and knows not, he knows అన్నారు. దానికి ఉదాహరణ ఎవరంటే, మొదటి కేటగిరీకి ఉదాహరణ జ్ఞాని, వైస్ పర్సన్. రెండవ కేటగిరీకి ఉదాహరణ హనుమాన్. హనుమంతుడికి లంకా సముద్రాన్ని దాటేటటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి ఉందని హనుమంతుడికి తెలియదు. ఇది ఎస్లీప్ పర్సన్. అట్లాంటి వాళ్ళని వేకప్ చేయాలి, మేల్కొల్పాలి. జాంబవంతుడు వచ్చి, హనుమాన్ నీకు శక్తి ఉంది హనుమాన్, నువ్వు ఈ యొక్క సముద్రాన్ని దాటగలవని చెప్పి గుర్తు చేయాల్సి వచ్చింది. శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయనకి ఉన్నదని తెలియదు. హీ హూ నోస్, మీ యొక్క అటెన్షన్ మీద ఒక టెస్ట్, ఎంత అటెన్షన్గా ఉంటారని.
అది భాగం. ఈ యొక్క ప్రపంచంలో అన్ని భాగాలు కనుక ప్రతి శబ్దం భగవంతుడి శబ్దమేగా భావించండి. మంగళవాద్యం, మంగళస్వరం. కనుక ఎందుకంటే కరెక్ట్గా ఈ టైంలో వచ్చింది. ఎందుకు తెలుసా మనకు? సర్వం ఆత్మ అని చెప్పడానికి వచ్చింది. అటువంటి అది ఆత్మ శబ్దమే. అంత ఆత్మ. ఇదం సర్వం యదయం ఆత్మ. మూడవ కేటగిరీ ఏమిటంటే he who knows not and knows he knows not. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలుసు. he who knows not, అతనికి తెలియదు, ఆత్మతత్వం తెలియదు, అతనికి తెలుసు, అతనికి తెలియదని తెలుసు. he who knows not knows he knows not. అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలుసు. ఎవరు అంటే అర్జునుడు. హే కృష్ణ, నాకేమీ తెలియదు, నువ్వు నాకు బోధించవలసింది. అతనికి తెలియదని అతనికి తెలుసు అర్జునుడికి. అటువంటి వాళ్ళకి టీచ్ హిమ్ అంట, వాళ్ళకి బోధించు. ఇది మూడవ కేటగిరీ. నాలుగవ కేటగిరీ అతనికి తెలియదు, అతనికి తెలియదని అతనికి తెలియదు. he who knows not and knows not he knows not. fool shall him అన్నారు. అటువంటి వాడు మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడిని మనం పట్టించుకోవద్దు, వదిలిపెట్టేయండి. ఎంటైర్ హ్యుమానిటీ మొత్తం ఈ 4 రకాలని. కనుక మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళని ఇప్పుడు మనం చూసుకోవాలి. అర్జునుడి కేటగిరీ అయితే బెటర్. he who knows not and knows he knows not. అర్జునుడికి తెలియదు, తనకు తెలియదని తెలుసు. అలా ఉంటే గురువు బోధిస్తారు ఆత్మతత్వం. కర్ణుడికి తాను కౌంతేయుడని తెలియదు. కుంతీదేవి చెప్తుంది, నాయన కర్ణ, నువ్వు నా పుత్రుడివే అంటుంది కుంతీదేవి. నువ్వు రాధేయుడివి కాదు, కౌంతేయుడివి అని, కుంతీ పుత్రుడివే అన్నాడు. అని చెప్పిన తర్వాత కర్ణుడు ఏం చేయాలండి? నువ్వు కౌంతేయుడు కావడానికి ఏమైనా చెయ్యాలా? ఇంతవరకు రాధేయుడిగా పిలువబడుతున్నాడు కర్ణుడు. కర్ణుడు తెలుసు కదా. కర్ణుడు ఎందులో వస్తాడు? రామాయణమా, భారతమా, భాగవతమా? కొంచెం పెద్దగా చెప్పండి. మహాభారతంలో వస్తాడు. ఆ కర్ణుడు తాను సూతపుత్రుడని చెప్పి బాధపడుతున్నాడు. అత్యంత దుఃఖుడు. ప్రతి క్షణం దుఃఖపడతాడు. ఆ దుఃఖం పోవడానికి ఒకటే మార్గం. ఏమిటి ఆ మార్గం? తాను కౌంతేయుడని తెలుసుకోవాలి. కుంతి వచ్చి చెప్పినప్పటికీ కూడా ఇంకా సూతపుత్రుడని అనుకుంటూ ఉంటాడా? సొంత తల్లి వచ్చి చెప్పింది తాను కుంతి పుత్రుడని. తాను కుంతి పుత్రుడిని తెలుసుకోవడానికి ఎంత సమయం పడుతుంది చెప్పండి? ఏం చెయ్యాలి? కర్ణుడు ధ్యానం చేయాలా? కర్ణుడు జపం చేయాలా? కర్ణుడు యోగ సమాధిలోకి వెళ్ళాలా? తాను కుంతి పుత్రుడిని తెలుసుకోవడానికి ఏం చేయక్కర్లేదు, గ్రహిస్తే చాలు. మా అమ్మ చెప్పింది, నేను కుంతి పుత్రుడిని, నేను కుంతి పుత్రుడిని, అయిపోయింది. దాంతో గురువు గారు చెప్పారు, తత్ త్వమసి, నువ్వు ఆ పరబ్రహ్మమే అని చెప్పారు. గురువు గారు చెప్పేశారు, నువ్వు ఆత్మస్వరూపాన్ని అన్నాడు. నువ్వు ఆత్మస్వరూపాన్ని చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి ధ్యానం చేశాడు. చెయ్యాలి, అవసరం లేదు కదా. ధ్యానం చేస్తేనే తెలుస్తుందంట. చెప్పవలసింది చెప్పేశారు గురువు గారు. నువ్వు అర్థం చేసుకోవడానికి దానికి కూర్చొని కొంచెం విషయాన్ని ఆలోచించేయాలి, అంతేకాని ధ్యానం చేస్తే వచ్చేది కాదు. ధ్యానం వల్ల జ్ఞానం రాదు.
ధ్యానం వల్ల ఏమొస్తుందంటే ఈ నిధిధ్యాసనం ధ్యానం వల్ల విన్నదాన్ని నెమరు వేసుకొని జీర్ణింపజేసుకుంటాం. నిధిధ్యాసనం జ్ఞానం ఇవ్వదు, మననం జ్ఞానం ఇవ్వదు. మననం అనేటువంటిది మన సంశయాలు తొలగిస్తుంది. నిధిధ్యాసనం అనేది మన యొక్క విపర్యమైనటువంటి భావన తొలగిస్తే గురువు ముఖంగా విన్నటువంటి మహావాక్యం పనిచేస్తుంది. డాక్టర్ మెడిసిన్ ఇచ్చిన తర్వాత కూడా కొంత టైం పడుతుంది పనిచేయడానికి. చూడండి ఏమిటది, డాక్టర్ ఇచ్చే మందు పనిచేయాలంటే ఏం చేయాలి? డాక్టర్ గారు 2 చెప్తారు. ఏమిటది? ఈ మందు వేసుకో, తర్వాత ఈ పథ్యం ఉండు అంటాడు. అవి తినవాకు, ఇవి తినవాకు, ఇవి తినవాకు అన్నాడు. 2 పాటించాలి కదా. మందు వాడుతున్నాం కానీ పథ్యం ఉండకపోతే పనిచేయాలి. అదేవిధంగా శాస్త్రం వింటున్నాం, మనకేమిటి పథ్యం? శమదమాంస షట్క సంపద విలువలు, మనిషికి కావాల్సినటువంటి దైవీ సంపత్తి. దైవీ సంపత్తి ఉన్నప్పుడే పథ్యం అంటారు. దాన్ని మహావాక్యం వచ్చేసి మెడిసిన్ లాంటిది, ఔషధం. ఈ ఔషధంతో పాటు దైవీ సంపత్తి కూడా కావాలి. అమానిత్వమదం విత్వం అహింసాక్షాంతి రాజ్యవం ఆచార్యోపాసనం శంశం. ఇట్లా కృష్ణ పరమాత్మ భగవద్గీతలు అనేకంగా చెప్తారు. 16 నుంచి 24 వరకు చెప్తారు. అవన్నీ ఎప్పుడైతే మనం మన జీవితంలోకి తీసుకొచ్చుకుంటామో ఈ మహావాక్యం కూడా పనిచేస్తుంది. ఇదం సర్వం విదితం అన్నాడు. కర్ణుడికి తెలిసిపోయింది, నేను కౌంతేయుణ్ణి అన్నాడు. ఆ సూతపుత్రుణ్ణి అనే బాధ తొలగిపోయింది. కర్ణుడు ఏం చేయవలసిన పని లేదు. కుంతి వాక్యం మహావాక్యం లాంటిది. అదేవిధంగా మన శాస్త్రంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత మంత్రం చదువుతాను, చెప్తాను. అద్వైత స్థాపన మంత్రం. ఆరవ మంత్రం వస్తున్నది. బ్రహ్మతం పరాదాత్ యః అన్యత్ర ఆత్మనః బ్రహ్మవేద క్షత్రం తం పరాదాత్ యః అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద లోకాః తం పరాదాత్ లోకాః తం పరాదుః యః లోకాః తం పరాదుః యః అన్యత్ర ఆత్మనః లోకాన్ వేద దేవాః తం పరాదుః యః అన్యత్ర ఆత్మనః దేవాన్ వేద భూతాని తం పరాదుః యః అన్యత్ర ఆత్మనః భూతాని వేద సర్వం తం పరాదాత్ యః అన్యత్ర ఆత్మనః సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇమే లోకాః ఇమే దేవాః ఇమాని భూతాని ఇదం సర్వం యదయమాత్మా. ఇదొక మంత్రం అండి. బ్రహ్మతం పరాదాత్. బ్రహ్మ ఆ వ్యక్తిని నిరాకరిస్తుంది అంటున్నారు యాజ్ఞవల్క్యుల వారు. ఏ వ్యక్తి అయితే బ్రాహ్మణుని, క్షత్రియుణ్ణి, లోకాలను, దేవతలను ఆత్మ కంటే వేరుగా చూస్తాడో ఆ వ్యక్తిని ఆ బ్రహ్మ నిరాకరిస్తాడు, ఆత్మ నిరాకరిస్తుంది. అంతటా ఉన్న ఆత్మను తెలుసుకోకుండా తాను వేరు,
వాళ్ళు వేరు అనే భావన ఉన్న వాళ్ళకి పురుషార్థాలు లభించవు అని చెప్తోంది మంత్రం. ఎవరు అంటే యహ అన్యత్ర ఆత్మనః బ్రహ్మవేద అన్నారు. బ్రాహ్మణులను ఎవరైతే ఆత్మగా కాకుండా బ్రాహ్మణులుగా మాత్రమే చూస్తాడు, బ్రాహ్మణ వర్ణంగానే చూస్తాడు, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని చూడననుకోండి. నిన్న చెప్పాను కదా, ఆ వర్ణం మాత్రమే ప్రధానంగా చూస్తాడు. ఆ బ్రాహ్మణుడి లోపల ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా బ్రాహ్మణుని వేరేగా ఆత్మగా కాకుండా చూశాడనుకోండి, అతనికి మోక్షం రాదు. ఆ బ్రాహ్మణులు వాళ్ళు అతన్ని నిరాకరిస్తారు. ఎందుకంటే వారిలో ఉన్న ఆత్మని ఇతను గ్రహించలేకపోయినాడు. క్షత్రం తం పరాగాతన యహ అన్యత్ర క్షత్రం వేద అన్నాడు. ఆత్మ కంటే విడిగా క్షత్రియులు వేరే వాళ్ళుగా చూస్తే, ఆత్మగా తెలుసుకోకపోతే క్షత్రియులు అతను నిరాకరిస్తారు. లోకాలన్నింటినీ కూడా ఆత్మగా తెలుసుకోకపోతే లోకాలన్నీ అతన్ని నిరాకరిస్తాయి, తృణీకరిస్తాయి, రిజెక్ట్ చేస్తాయని అర్థం. దేవతలు కూడా ఆత్మస్వరూపమే కనుక తెలుసుకోకపోతే ఆ దేవతలు కూడా ఇతన్ని తృణీకరిస్తారు. అంటే ఏమిటంటే పురుషార్థాలు పొందలేడు అని అర్థం. తం పరాగాత్, పరాగు పరాగాత్ అని చెప్పుకుంటున్నాం. కనుక ఏం చేయాలి? ఎవరైతే భూతాన్ని, అన్ని భూతాలు ఉండేటువంటి పంచభూతాల దగ్గర నుంచి అన్ని జీవరాశులు ఇవన్నీ కూడా ఆత్మని తెలుసుకోవాలి. ఎవరైతే ఆత్మని తెలుసుకుంటారో భూతాన్ని యహ ఆత్మనః సర్వం వేద, ఎవరైతే అన్నింటినీ బ్రహ్మ క్షత్రం లోకాహ భూతాని దేవాహ సర్వం ఆత్మని ఎవరైతే తెలుసుకుంటాడో, సర్వం వేద ఇదం బ్రహ్మ ఇదం క్షత్రం ఇదం ఆత్మనః సర్వం వేద ఇమే లోకాహ ఇమే దేవాహ ఇమాని భూతాని ఇదం సర్వం యత్ అయం ఆత్మ. ఈ నా ఆత్మస్వరూపమే ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలో తెలుసుకోవలసినది ఏదైనా ఉంటే, ఏది తెలుసుకున్న తర్వాత మరి తెలుసుకోవలసినది ఉండదు, అది ఆత్మే. ఎన్ని తెలుసుకున్నా అన్ని అపరావిద్యలు. అపరావిద్యాహి అవిద్య అన్నారు. ఎన్ని విద్యలు చదివినా కూడా మెటీరియలిస్టిక్ సైన్స్ అంటారు అపరావిద్యలు. బిఎస్సి, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ ఎన్ని చదివినా సరే అవన్నీ కూడా మనకు సుఖశాంతం లేవు, నిత్యమైనటువంటి శాంతినివ్వరు. కనుక మనం అనుభవించే ఆనందం అంతా కూడా ప్రియం మోద ప్రమోద అన్నారు. హ్యాపీ హ్యాపీ అండ్ హ్యాపీయెస్ట్ అన్నారు. దానికి తారతమ్యం ఉంది మనం అనుభవించే ఆనందాన్ని. ఆత్మానందం తారతమ్యం లేనటువంటి ఆనందం. దాంట్లో ఎగుడుండు లేదు, తెచ్చుతప్పులు లేవు, తారతమ్యాలు లేవు. అటువంటి ఆత్మను తెలుసుకున్నప్పుడే మనిషికి ఆనందం, శాంతి. అది సాధ్యమా అంటే సాధ్యం, కష్టతరం కానీ సాధ్యం. అది తెలుసుకోవాలి. దీన్ని పరావిద్య అన్నారు. పరావిద్యని అపరావిద్యాహి అవిద్య అన్నారు ఉపనిషత్తుల్లో. అపరావిద్యాహి అవిద్య అన్నారు. అది అవిద్యతో సమానం, అజ్ఞానంతో సమానం అన్నారు. పరావిద్యని పొందడానికి ప్రయత్నం చేయాలి. అందుకని మన భారతీయ సంస్కృతిలో ఈ అపరావిద్యలు విద్యలు చదువుతున్నప్పటికీ కూడా వీటితో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా దానికి తోడుగానే కొంచెం కొంచెంగా ఉండాలి. రెండు రెక్కలు లాంటివి, ఒక పక్షికి రెండు రెక్కలు లాంటివి. లౌకిక విద్య, పారమార్థిక విద్య. ఎప్పుడైతే మనం లౌకిక విద్యనే పరమార్థంగా అనుకొని చేస్తాము, అదే గమ్యం అనుకుంటాము, అప్పుడు మనం దుఃఖాల పాలవుతాం.
అందుకని మన శాస్త్రం చెప్తుంది, నాయన నీకు లౌకిక విద్యలు వద్దని చెప్పలేదు నేను, నువ్వు ధనం సంపాదించవద్దని చెప్పలేదు, కానీ లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యలు కూడా కొంచెం స్థానం ఇవ్వు, కొంచెమే. వారానికి ఒక రోజు, రోజులో 1 గంట దైవ చింతన, దైవ ప్రార్థన, పారాయణం, సజ్జన సాంగత్యం, ఒక అరగంట 10 నిమిషాలు కనీసం. దానికి కూడా టైం లేదండి అంటాడు, దానికి కూడా టైం లేదు అంటాడు. కనుక టైం ఉండాలి. దానికి టైం లేకపోతే బాధపడదాం తర్వాత మనసు ఏమవుతుంది, అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అన్నీ వస్తాయి మనసు. సైకాట్రిస్టులు ఎక్కువైపోతారు. ఎప్పుడైనా విన్నారా మన దేశంలో ఇంతమంది సైకాట్రిస్టులు ఉండడం? ప్రతిదానికి కౌన్సిలింగ్. లాయర్ గారు టీవీలో ప్రోగ్రామ్, లాయర్ గారు ఆన్లైన్లో ఇస్తూ ఉంటారు ఆన్సర్స్ డైవర్స్ కేసులు అన్నిటి. స్వామి గారు మీకెలా తెలుసునంటారా? అప్పుడప్పుడు చెప్తుంటారు స్టూడెంట్స్, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతుంటారని. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మనకు? ఏమిటి అవసరం? కనుక మనం ఆధ్యాత్మిక విద్యను కూడా చేర్చుకోవాలి. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ అంటే ఏమిటనే డెఫినేషన్ ఇచ్చింది. ఏమిటి హెల్త్ అంటే? ఫిజికల్ హెల్తే హెల్త్ కాదు, మెంటల్ హెల్తే హెల్త్ కాదు, ఇంటలెక్చువల్ హెల్తే హెల్త్ కాదు. ఇంటలెక్చువల్ హెల్త్తో పాటు ఎమోషనల్ హెల్త్తో పాటు సోషల్ హెల్త్ కావాలి మనిషికి. సోషల్ హెల్త్ ఉండాలి. అందరితో కలిసి ఉండడం, ప్రేమతో ఉండడం, అకామిడేషన్, ఇట్లాంటి మనసు ఉండాలి. ఫర్గివ్నెస్, రెస్పెక్టింగ్ అదర్స్, ఇలాంటివన్నీ ఉన్నప్పుడే మనిషికి సోషల్ హెల్త్ అంటారు. కానీ వీటన్నిటితో పాటు మరొకటి చేర్చింది బ్రాకెట్లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఏమిటో తెలుసా? అది మీకు తెలుసు, ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు. స్పిరిచువాలిటీ, స్పిరిచువల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇంటలెక్చువల్ హెల్త్, సోషల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. ఇది కూడా ఉంటేనే మనిషి కంప్లీట్ టోటల్ హెల్త్ అని. కనుక అటువంటి హెల్త్ మనిషికి, స్పిరిచువల్ హెల్త్ విల్ టేక్ కేర్ ఆఫ్ అదర్ 4 హెల్త్స్. అందుకే ఇప్పుడు మనం చదివేదేదో పురాణ కాలక్షేపము కాదు. భగవద్గీత అయినా, ఉపనిషత్తులైనా, ఏ ఆధ్యాత్మిక గ్రంథాలు మనం చదివినా ఇవన్నీ కూడా, ఇప్పుడు ఆ గుళ్ళో జరిగే పూజలన్నీ కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యానికి. ఇవన్నీ కూడా అన్నీ ఆరోగ్యానికి. కనుక ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవాలి మనం. అప్పుడే ఇదం సర్వం యదయం ఆత్మ అని మనకు తెలుస్తుంది. అంతటా ఆత్మే ఉన్నదని చూడాలట. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చూడటం? నాకు ఆత్మ తప్ప అన్నీ కనబడుతున్నాయండి అంటాం మనం. అన్నీ కనబడుతున్నాయండి, ఈ ప్రపంచంలో ఎన్నో చూస్తున్నాం మేము, ఆత్మ తప్ప అన్నీ చూస్తున్నామన్నారు. ఆత్మ ఎలా తెలుస్తుంది? ఎక్కడున్నది ఆత్మ అన్నారు? ఎలా ఉంటుంది ఆ ఆత్మ? తొందరగా చెప్పండి స్వామి, ఇంతసేపు ఎందుకు డిలే చేస్తారనిపిస్తుంది మీకు? ఆత్మను తెలుసుకోవడం చాలా తేలిక, దానికి ప్రిపరేషనే చాలా కష్టం. తినడం ఎంతసేపు పడుతుందండి? 10 నిమిషాలు తిని ముగించేస్తారు. వంట ఎంతసేపు చేస్తారు? 1 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు. కొంతమంది అయితే 4-5 గంటలు కూడా చేస్తారు. కొంతమంది అయితే వంటింట్లోనే ఉంటారు పొద్దున్నకి సాయంత్రం దాకా. తినడం ఎంతసేపు? టక తినేస్తారు. అదేవిధంగా ప్రిపరేషన్ ఎక్కువ కాదు, గ్రౌండ్ ప్రిపరేషన్. ఇదంతా గ్రౌండ్ ప్రిపరేషన్. అది కనుక తెలిస్తే బ్రహ్మ విద్య అతి సులభం అన్నారు. కారణం ఏమిటో తెలుసా? అది ఎక్కడో లేదు, దూరంగా. నువ్వు దానికి ఏమీ కష్టపడక్కర్లేదు. చాలా సులభమైనటువంటిది, అతి సమీపంలో, నీకు ఏ పైసా ఖర్చు పెట్టకుండా లభించేది ప్రపంచంలో ఏదైనా ఉంటే అది నీ స్వరూపమే, ఆత్మస్వరూపం. మరి ఏది లభించదు ప్రపంచంలో అది తప్ప. ఎందుకంటే అది నువ్వే అయి ఉన్నావు.
ఆత్మస్వరూపం నీవే అయ్యున్నావు, అది నేనే అయ్యున్నాను అని గ్రహించాలి. అందుకని వేదాంతంలో అనేక ఉదాహరణలు, మరొక ఉదాహరణ దశమోసి అనే ఉదాహరణ, 10th మ్యాన్ స్టోరీ. ఆ 10th మ్యాన్ స్టోరీ గురువుగారు ఒక యాగం చేయడానికి వెళుతూ, నాయన నేను ముందు వెళుతున్నాను, మీరందరూ తర్వాత రండి అని చెప్పారు గురువుగారు శిష్యులకి. మీకు తెలిసి ఈ కథ అంతా కూడా, కానీ కాసేపు విందాం, మీకు తెలిసిన కథే, మీరు తర్వాత రండి నా వెనకాలని చెప్పి అన్నారు. గురువుగారు వెళ్ళిపోయినారు ముందు 2 రోజుల ముందే. ఆ శిష్యులు బయలుదేరారు 10 మంది. వచ్చేటప్పుడు నది దాటాలి, అందరు ఈదుకుంటూ వెళ్ళాలి. ఆ రోజుల్లో ఇవన్నీ లేవండి, స్టీమర్లు అన్నీ కూడా, లాంచీలు, ఈదుకుంటూ వెళ్ళాలి. నది దాటిన తర్వాత ఆ లీడర్ ఉంటాడు కదా, గురువు, ఆ 10 మంది గ్రూప్కి లీడర్, అందరినీ లెక్క పెట్టడం మొదలుపెట్టాడు. అందరూ ఉన్నామా లేదా, ఎవరిని నీళ్ళలో మునిగిపోయినాడో ఏమో, మళ్ళీ గురువు గారు అడుగుతారు రేపు అని చెప్పి వరుసగా అందరు నుంచోండిరా అన్నాడు. ఆ లీడర్ అందరినీ వరుసగా నుంచోబెట్టాడు. 1, 2, అందరికి తల మీద ఒకటి వేస్తున్నాడు బయట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అన్నాడు. 10వ వాడు కనపడలే. కనపడపోయినప్పుడు ఇంకంతే గొల్లులోనే వచ్చి ఏడుస్తూ కూర్చున్నాడు. అయ్యో ఎక్కడో పోయినాడు 10వ వాడు, నా గురువు గారికి ఏం చెప్పేది నేను అని చెప్పి ఆ నది దగ్గర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టుకి వేసుకుని తల వేసుకుని బాదుకుంటున్నాడు. అప్పుడు ఒక సాధువు అటు వస్తూ, నాయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏమంటే ఇట్లా జరిగింది, మా గురువు గారు ఆ గ్రామానికి వెళ్ళారు, మేము వెళ్ళడానికి వెళ్తూ ఉంటే ఇట్లా 10 మంది ఈదుకుంటూ వచ్చాం, ఒకడు తప్పిపోయినాడు, నీటిలో మునిగిపోయినాడు అన్నాడు. ఎంతమంది నాయన మొత్తం అన్నాడు. 10 మంది వెళ్ళి అన్నాడు. ఆయన అప్పటి నుంచి గమనిస్తున్నాడు వీళ్ళు చేసే పనంతా దూరం నుంచి. గురువుగారు మళ్ళీ కౌంట్ చేయను ఆయన అన్నాడు, మళ్ళీ లెక్క పెట్టు అన్నాడు. సరే అందరూ నుంచున్నారు వరుసగా. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అయిన తర్వాత చూడండి 9 ఉన్నాడు. మళ్ళీ ఏడుస్తున్నాడు. ఏడవాకు నువ్వు అన్నాడు. నువ్వు 10వ వాడివి, దశమోసి అన్నాడు. దశమహ 10వ వాడివి, అసి నువ్వే 10వ వాడివి. నిన్ను నువ్వు లెక్క పెట్టుకోకుండా మిగతా వాళ్ళని లెక్క పెట్టావే కానీ నిన్ను మర్చిపోయినావు అన్నాడు. దశమహ అసి, అదే తత్వమసి మహావాక్యం. తత్ పరమాత్మ, ఆ సగుణ పరమాత్మ బాలాజీ, సగుణ పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మని నువ్వే అన్నాడు. ఆ పరమాత్మవి నువ్వే, తత్ త్వం అసి, ఇదం సర్వం యదయం ఆత్మ, ఈ ఆత్మే అంతటా ఉన్నది అన్నాడు. ఈ ఆత్మే అంతటా ఉన్నది అన్నాడు. నువ్వు శరీరాన్ని చూస్తున్నావే కానీ ఆ శరీరానికి వెనుకున్నటువంటి ఆత్మని గ్రహించడం లేదు. శ్రవణాయాపి బహువిర్యోన లభ్య, శృణ్వంతోపి బహవో ఎన్న విద్యుః, ఆశ్చర్యో వక్త కుశలశ్చ లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలాన శిష్ట. యమధర్మరాజు నచికేతుడికి చెప్తాడు, శ్రవణాయాపి బహువిః యోన లభ్య అన్నాడు. వినడానికి కూడా, ఈ ఆత్మతత్వాన్ని గురించి వినడానికి కూడా చాలా మందికి అవకాశం లేదు. శ్రవణాయ వినుట కొరకు కూడా ఇది లభించడం లేదు చాలా మందికి, కోట్ల మందికి. శ్రవణాయాపి బహువిః న లభ్య. కొంతమందికి ఈ ఆత్మతత్వం వినడానికి ఆస్కారం ఉంది, లభిస్తున్నది, చెప్పేవారు ఉన్నారు ఆ ప్రాంతంలో. శృణ్వంతోపి బహవః న విద్యుః అన్నాడు. వింటున్నప్పటికీ కూడా చాలా మందికి అర్థం కావడం లేదన్నాడు. 75% ఆత్మ లభించడం లేదు, వినడానికి కూడా లభించడం లేదన్నాడు.
25%లో వస్తున్నారు వినడానికి. ఆ 25%లో కూడా శృణ్వంతోపి బహవో ఎన్న విద్యు, అందులో కొంతమంది తెలుసుకోవడం లేదన్నాడు. 20% తెలుసుకోవడం లేదన్నాడు. ఆ 20% పోతే ఇంకెంత పర్సెంట్ ఉందండి? 75 ఆత్మతత్వమే అసలు వాళ్ళకి వినే ఆస్కారం లేదు. పాపం హోప్సే లేవు, ఎవరు చెప్పేవాడే లేడు. 25% వినడానికి వస్తున్నారు కొంతమంది. గురుగారు చెప్తున్నారు శృణ్వంతోపి బహవో ఎన్న విద్యు. ఆ 25%లో కూడా 20%కి అర్థం కావడం లేదు. ఇది అబోవ్ హెడ్ అంటారు. ఇంకెంత పర్సెంట్ ఉంది? 5%. ఆశ్చర్యో వక్త కుశలోస్య లబ్ధ అన్నాడు. ఆ 5%లో కూడా ఎవరైనా వినే వాళ్ళు ఉంటే, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే, వాడికి చెప్పడానికి కుశలుడైన గురువు దొరకడం చాలా కష్టం అన్నాడు. 5%లోనే కుశలుడైనటువంటి, చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి మహావాక్యాన్ని ఆ శిష్యుడికి అందించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు చాలా అరుదన్నాడు. ఆశ్చర్యో వక్త, ఎవరు? ఎటువంటి వక్త? కుశలహ అన్నాడు. కుశలుడైనటువంటి వక్త దొరకడం చాలా కష్టం. కుశలుడైనటువంటి టీచర్ గురువు దగ్గర చదివి అనుశిష్ట శిష్యుడు ఉండడం మరీ మరీ అరుదన్నాడు. కుశలుడైన కానటువంటి గురువుల దగ్గర చదివిన వాడు చాలా మంది ఉన్నారు గోకులంలో. ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నాడు నచికేతుడికి. కుశల అనుశిష్ట ఆశ్చర్య అన్నాడు. కుశలుడైనటువంటి గురువు దగ్గర చదువుకొని అర్థం చేసుకునే శిష్యుడు ఉండటం రేరెస్ట్ థింగ్ అన్నాడు. అది ఉండడం చాలా చాలా అరుదు. యమధర్మరాజుకి చెప్తున్నాడు అంత కష్టం అన్నమాట ఆత్మజ్ఞానం. వినడానికి ముందు మనుషులు రాదు, వచ్చినా అర్థం కాదు. అర్థమైనా అందులో కూడా ఆ గురువు గారు కుశలుడా కాదని, బ్రహ్మనిష్ఠుడా శ్రోత్రియుడా కాదని తెలియాలి. లేకపోతే వేరే వేరే ఏదో అర్థం చేసుకొని అనుభూతి కోసం కూర్చున్నాడు. ఆత్మ ఎప్పుడు అనుభూతి వస్తుందా అని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక ఈశ్వర కృప కావాలి. దానికి ఈశ్వర కృప ఉన్నవాడికి కుశలుడైనటువంటి గురువు, మన బుద్ధి కూడా తీక్షణంగా ఉంది. ఆ గురు కృప 4 కృపలు కావాలండి. ఆత్మజ్ఞానం పొందాలంటే 4 కృపలు కావాలి. 1 కాదు, 2 కాదు. ఈశ్వర కృప కావాలి. తర్వాత ఈశ్వర కృప, గురు కృప కావాలి. 2. గురు కృపే కాదు, శాస్త్ర కృప కావాలి. శాస్త్రకృప మాత్రమే కాదు, ఆత్మకృప కూడా కావాలి. ఈ 4 కృపలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం వచ్చి తీరుతుంది. అతను మాత్రమే శాస్త్రాన్ని చదువుకోగలడు, అతను మాత్రమే శాస్త్రాన్ని అర్థం చేసుకోగలడు, అతను మాత్రమే అహం బ్రహ్మాస్మి అని చెప్పి జ్ఞానాన్ని పొందగలడు. ఆ పొందే వాళ్ళలో నేను కావాలి అని ఎవరైతే కోరుకుంటాడో, ఏన వృణతే తమేవైక వృణితే తేన లభ్య అన్నాడు. ఎవరైతే నేను కావాలి బహునామే ప్రథమ అన్నాడు నచికేతుడు. ఉన్నటువంటి శిష్యుల్లో అందరికంటే నేను ప్రథముణ్ణి అని చెప్పగలిగాడు ధైర్యంగా. నేను ఉత్తముణ్ణి, నేను ప్రథముణ్ణి, నేనే పొందాలి ఆ జ్ఞానం ఎవరైతే కోరుకుంటాడో వాణ్ణి ఆత్మ వరిస్తుంది. అలాంటి శ్రద్ధ, నమ్మకం లేని వ్యక్తికి ఆత్మ కూడా ఏం చేయలేదు. వాడికి ఆత్మకృప లేదని అర్థం. కనుక ఆత్మకృప కావాలి అంటే నా ప్రయత్నం కావాలి. ముందు నాకు ఏమి తెలియదని తెలుసుకోవాలి. ఐ డోంట్ నో, హీ హూ నోస్ నాట్ అండ్ నోస్ హీ నోస్ నాట్. నీకు ఎన్ని తెలిసినాయి అవన్నీ అవతల పెట్టు. నీకు ఆత్మతత్వం తెలుసా లేదా? గురువు గారు నాకు ఆత్మతత్వం తెలియదు, నాకు తెలియజేయండి అని అడగాలి. క్లీన్ స్లేట్ అనమాట. అలా వెళితే గురువు గారు బోధిస్తారు. స్క్రిబిల్డ్ స్లేట్ కూడా పోకూడదు. నాకు ఇవన్నీ చదివానండి, అవి చదివాను, ఇవి చదివాను అని చెప్పి చెప్పకూడదు గురువు గారి దగ్గర. వి హావ్ టు, నేను ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి వచ్చాను. నచికేతుడు అన్నాడు, యమధర్మరాజా నీలాంటి గురువు దొరకడం చాలా కష్టం, యు ఆర్ ది బెస్ట్ టీచర్ అన్నాడు.
నచికేత, నువ్వు చెప్పకపోతే ఎవరు చెప్తారయ్యా, నువ్వే చెప్పాలి, నీకే తెలుసు అన్నాడు. ఎంత కాన్ఫిడెన్స్ చూడండి, గురువు మీద డౌట్ లేదు. మనం అంటే గురువుని పరీక్షిస్తాం, నేను తెలుసా తెలియదా, నేను ఎలా చెప్తాడు, ఈయన లాంగ్వేజ్ ఏమిటి, మన వర్ణం వాడా కాదా, మన క్యాస్టా కాదా, లేకపోతే ఈయన సరిగ్గా చెప్తున్నాడా లేదా, అసలు పార్షియాలిటీ ఉందా, ఇట్లాంటి ఆలోచన ఉన్నవాడు శిష్యుడు ఎట్లా ఉంటాడండి. కనుక క్లీన్ స్లేట్ అంటే శుద్ధమైన మనసుతో వెళ్ళాలి. క్రిస్టల్ అంటే క్రిస్టల్ అన్న స్ఫటికం ఎలా ఉంటుందో అట్లా ఉండాలి గురువు దగ్గర మనస్సు. అటువంటి స్ఫటికం అంటే వినయం, శ్రద్ధ, భక్తి, సరెండర్ అయిపోవాలి సర్వం. శాంతి పర్వంలో మహాభారతంలో చెప్పబడింది ఏమని, త్యజ ధర్మం అధర్మంచ ఉభే సత్యానృతే త్యజ, ఉభే సత్యానృతే త్యక్త్వా ఏన త్యజసి తత్యజ అన్నాడు. త్యజ ధర్మం అధర్మంచ, పుణ్య పాపాలని రెండింటిని వదిలిపెట్టు. ఉభే సత్యానృతే త్యక్త్వా అన్నాడు. పుణ్య పాపాలని, సత్యం, అమృతం, ధర్మం, అధర్మం వీటన్నిటికీ వదిలిపెట్టి త్యాగం చేసేసి ఉభే సత్యానృతే త్యక్త్వా ఇవన్నీ వదిలిపెట్టిన తర్వాత ఏన త్యజసి, ఏ అహంకారంతో నువ్వు వదిలిపెట్టావో వీటన్నిటిని, ఆ అహంకారాన్ని వదిలిపెట్టన్నాడు. ఏన త్యజసి తత్యజ అన్నాడు. దేనితో వదిలిపెట్టావో దాన్ని వదిలిపెట్టి మొదలుతున్నాడు. అది చాలా కష్టం అండి. అన్నీ వదిలిపెడతాం, భార్యను వదిలిపెడతాడు, పిల్లల్ని వదిలిపెడతాడు, గృహం ఆస్తులు వదిలిపెట్టేవాడు ఉన్నారు, అహంకారాన్ని వదిలిపెట్టేవాడు లేడు. అహంకారాన్ని వదిలిపెడితేనే ఏడు త్యజసి తత్ త్యజ అన్నాడు. కనుక అహంకారం అనేటువంటిది వదిలిపెట్టాలి గురువు దగ్గర. అప్పుడే గురువు మనకు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇస్తాడు. మొదటి వచ్చిన కానీ తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదేక్షంకి తే జ్ఞానం ఉన్నాడు. అంత తేలిగ్గా రాదండి ఆత్మజ్ఞానం. నిజంగా నేను ముముక్షునైతే ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే నేను అర్హుణ్ణి కావాలి ముందు. అప్పుడు యదయం ఆత్మ, సర్వం ఆత్మ అని తెలుస్తుంది. ఎలా వస్తుందంటే, ఒక మంద అంధకారంలో త్రాటిని సర్పంగా చూస్తున్నాడు. త్రాడు ఉంది, అది సర్పంగా కనపడుతున్నది వాడికి. సర్పంగా కనపడేటప్పుడు భయపడుతున్నాడు. శరీరం అంతా వణుకొచ్చేస్తుంది, చెమటలు పడుతున్నాయి. ఆ చెమట పట్టినప్పుడు పరిగెట్టిపోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చూసి అంటే, లేని సర్పాన్ని చూసి తాటి మీద భ్రమపడి దుఃఖపడుతున్నాడు. కనుక ఇప్పుడు అతను చూస్తున్నది ఏమిటి? తాడా పామా? తాడుని చూస్తున్నాడు. కానీ ఏమనుకుంటున్నాడు? పాము అనుకుంటున్నాడు. పాము ఉన్నదండి అక్కడ? లేదు. మంద అంధకారంలో అట్లా కనపడుతుంది. అంతయు నీవే, అదే చెప్తున్నాం ఇక్కడ మనం. అంతయు నీవే అంటే ఆత్మ నీవే. నేను చెప్పేది ఆవిడ పాడుతోంది అంతే తేడా. అదే పరబ్రహ్మం ఏడుకొండలవాడ రూపంలో ఉన్నాడు. అయిపోయింది వేదాంతం. చూసారా? అంతయు నీవే, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. రాముడి నిజస్వరూపం బ్రహ్మం, కృష్ణుడి నిజస్వరూపం బ్రహ్మం, మన నిజస్వరూపం బ్రహ్మం. మరి బ్రహ్మాలు ఎన్ని ఉన్నాయండి అన్నాడు. భ్రమలు చాలా ఉన్నాయండి, ఉన్నది బ్రహ్మం ఒక్కటే అన్నాడు. ఎవరు పాడారు? బ్రహ్మం ఒక్కటే ఎవరండి పాడింది? ఆ మొదటి లైన్ పాడండి. తందనానా హరి తందనానా, బ్రహ్మం ఒక్కటే. పెద్దగా చెప్పండి. వాళ్ళంతా పెద్దగా పాడుతున్నారు, మీరు పాడచ్చు కదా. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అన్నాడు. కనుక భ్రమలు చాలా ఉన్నాయండి, ఉన్న బ్రహ్మం ఒక్కటే అన్నాడు. అంటే మీలో ఉన్న బ్రహ్మం, నాలో ఉన్న బ్రహ్మం ఒకటే.
ఈ నేను నేను అనేటువంటిది శరీరానికి సంబంధించింది కానీ ఆత్మకు సంబంధించింది కాదు. ఎలాగైతే తాటి మీద సర్పాన్ని చూస్తున్నామో బ్రహ్మ మీద ఈ నామరూపాలు చూస్తున్నాము. అక్కడ సర్పం లేదు. ఎప్పుడు ఆ సర్ప భ్రాంతి భయం పోతుంది అంటే ఆ మంద అంధకారాన్ని తొలగించాలి, ట్విలైట్ని తొలగించాలి, మంద అంధకారాన్ని తొలగించాలి. తొలగించాలంటే ఏం చేస్తారు? ఏం చేయాలి? జపం చేస్తారా? ధ్యానం చేస్తారా? ఏం చేస్తే అంధకారం పోతుంది చెప్పండి? భజన చేస్తే పోతుందా? లైట్ తీసుకురావాలి. లైట్ తీసుకురావాలి, లైట్ వేయాలి, స్విచ్ వేయాలి, టార్చ్ లైట్ వేయాలి. అది వేస్తే తాడు తాడుగా తెలుస్తుంది, పాము కాదు. దెర్ ఇస్ నో స్నేక్ అట్ ఆల్. పాము అన్నది లేదు, సర్పమే లేదు. ఉన్నదేమిటి? సర్పం చూడడానికి ముందు కూడా తాడే ఉన్నది. సర్పం చూసేటప్పుడు లేని సర్పం, మిథ్యా సర్పం చూసేటప్పుడు కూడా ఏమున్నది? తాడే ఉన్నది. లైట్ వేసిన తర్వాత తాడే ఉన్నది. ఆ కనపడిన పాము ఎక్కడికి వెళ్తుందండి? పాము వాడు పుట్టకలు పోతుందా? పోవాలే. ఎక్కడికి పోయింది పాము చెప్పండి? ఎక్కడికి పోయింది? పాము పుట్టలోకి పోయిందా? పోవడానికి పాము ఉంటే కదండి. పోవడానికి పాము ఉంటే కదా. లేని పాము ఉన్నట్లుగా కనిపించింది ఆ మంద అంధకారంలో. ఆ తాడు పాముగా కనపడుతుంది కానీ తాడు బెంచిగా కనపడుతుందా? కనపడదు. దానికి సిమిలిగా ఉన్నదే కనపడుతుంది. పూల మాలగా కనపడవచ్చు. ఆ తాడు మాలగా కనిపిస్తుంది ఒకటికి, భూచిత్రంగా కనపడుతుంది, పొగులు పొగులుగా కనపడుతుంది నేలలో. ఒకటికి తాడుగా కనపడుతుంది, ఒకటికి పాముగా కనపడుతుంది. తాడుగా కనపడాలంటే దాన్ని దానిగా చూడాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఈ నామరూపాలు చూసుకొని నిజం అనుకుంటున్నాం. దీని మీద బ్రహ్మ మీద ఇవన్నీ ఆరోపింపబడినవి. ఈ ఆరోపింపబడిన దాన్ని ఎప్పుడైతే తొలగిస్తామో వేదాంత శ్రవణం చేసి గురుముఖంగా అధిక కాలం శ్రవణం చేయాలి. అందుకని ఆ గురు ప్రాప్తి కావాలి. గురు ప్రాప్తి, శాస్త్ర ప్రాప్తి, ఈ రెండు ఉన్న తర్వాత కూడా దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు కావాలి, ఆత్మకృప కావాలి. అందుకని శాస్త్రంలో చెప్పబడింది విజ్ఞానేన త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్నాడు. ఈ చూసే వాయువు బ్రహ్మమే అంటున్నారు. చూడండి, నేను చెప్పేది అక్కడ పలుకుతున్నారు. ఇది సత్యం అంటే గురువుని రక్షించు, నన్ను రక్షించు అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను బ్రహ్మజ్ఞానం పొందాలంటే మా గురువు గారు బోధించాలి కదా. ఆ గురువు గారిని రక్షించు, నన్ను రక్షించు, నేను ఆ జ్ఞానాన్ని పొందే వరకు. ఇటువంటి ప్రార్థనలు అన్నీ ఉంటాయండి. ప్రతి మంత్రం అద్భుతం, వేదాల్లో నుంచి వచ్చిన మంత్రాలు. మనకు అర్థాలు తెలియవు, మరి ఏమీ తెలియదు. కనుక మన లోకంలో మారాలి. అసలు మన లైఫ్ స్టైల్ మారాలి, మన జీవన సరళి మారాలి, మన ఆలోచన మారాలి. స్పిరిచువల్ పర్సూట్ అంటే ఏమిటి? శ్రవణేన దర్శనేన అన్నారు. అదే చింతన కావాలి. మరే పర్సూట్ తీసుకోకూడదు. ఇక దేవి కూడా దానికోసం పరిగెత్తకూడదు. దీన్నే కమిట్మెంట్ అంటారు. అది కొంచెం, ఇది కొంచెం, ఇది కొంచెం, అది కొంచెం, కొంచెం కొంచెం వస్తుంది కదా. కొంచెం సమయం ఇస్తే కొంచెం వస్తుంది. కనుక దానికి సమయాన్ని వెచ్చించినప్పుడే మనకు కూడా అది లభిస్తుంది. ఎలాగైతే ఒక విద్యార్థి చదవాలనుకున్నా కాలేజీకి వెళ్ళి పరీక్ష చేసినప్పుడు మీ పిల్లల్ని మీరు ఎలా చదివిస్తారు? బాగా శ్రమ పడాలి నాయన, బాగా కష్టపడాలని చెప్తారా లేదా? వేదాంత గురువు కూడా అలాగే చెప్తారు. శ్రోతలకి, వేదాంతం వినే వాళ్ళకి అలాగే చెప్తారు.
చెప్పడం గురువు బాధ్యత. కనుక ఇదం సర్వం యదయమాత్మ, ఇక్కడ ఉన్నదంతా కూడా ఆత్మే అన్నాడు. హిందీలో ఒకటి చెప్తారు, లహర్ ఢూండే పానీకో, కపడా ఢూండే సూతుకో, జీవ ఢూండే బ్రహ్మకో, తీనో కూతుగా కూత్ అన్నాడు. లహర్ ఢూండే పానీకో, అలా నీటి కోసం వెతుకుతున్నదట. అలా నీటి కోసం, లహర్ అంటే అలా, నీటి కోసం వెతుకుతున్నదట. లహర్ ఢూండే పానీకో, కపడా ఢూండే సూటుకో, కపడా అంటే వస్త్రం, వస్త్రం దారం కోసం వెతుకుతున్నదట. నవ్వొస్తుంది కదా మనకు వింటుంటే. అలా ఉంచి నీటి కోసం వెతుకుతుందట. ఎక్కడుంది నీరు నీరు అని. వస్త్రం వచ్చి దారం ఎక్కడుందని వెతుకుతున్నదట. అలా వెతకాలండి. అలా ఏం చేయాలి? నీటి కోసం వెతకకుండా ఏం చేయాలి? నేను నీటిని అని తెలుసుకోవాలి. అంతేనా? ఈ వస్త్రం ఏం చేయాలి? దారం కోసం, దారం పోగు కోసం వెతకక్కర్లేదు. ఏం చేయాలి? తెలుసుకోవాలి. నేను దారాన్ని నేను ఎందుకు వెతకడం? వస్త్రంలో వస్త్రం వస్త్రంగా ఉండడానికి వస్త్రం నా మీద ఆధారపడింది, దారమైన నేను నా మీద ఆధారపడిందని చెప్పాలి కదా. వస్త్రం మాట్లాడింది అనుకోండి, చెప్తున్నా. ఈ వస్త్రం అనేది ఉండడానికి దారం అనేది నేను సత్ప్రాయత అన్నా, సత్తా అన్నా. వస్త్రం అనేది లేదండి అసలు. దారం తప్ప వస్త్రం లేదు. అలా అనేటువంటిది లేదు, నీరు తప్ప. ఉన్నది నీరే. అలా ఏం చెప్పాలి? ఈ నీటికి అలా అనేటువంటిది నీరు, అలా అనేటువంటిదే లేదు అని చెప్పాలి. అదేవిధంగా జీవ ఢూండే బ్రహ్మ, మేమంతా జీవాత్మలం అంటే మేము బ్రహ్మ కోసం వెతుకుతున్నామన్నాడు. పరమాత్మ కోసం వెతుకుతున్నారట. ఏం చెప్తుంది శాస్త్రం? దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజే నైర్మాల్యం అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అన్నాడు. ఏమంటే దేవుడిని పూజించాలంటారా? ప్రశ్న. చాలా రూపాలు ఉన్నాయి కదండి. కన్ఫ్యూజ్గా ఉంటుంది. చాలా రూపాలు ఉన్నాయి కదా పూజించాలి అన్న. వేరే వేరే పూజించవచ్చు. చాలా రూపాలు ఉంటే మనకేంటి? ఒక రూపం పూజించు. అన్ని రూపాలు పూజించడం ఎందుకు? ఒక రూపాన్ని పూజించు. తర్వాత అనేక రూపాల్లో ఆయన చూడు అన్నాడు. తర్వాత సోహం భావేన పూజ అన్నాడు. కనుక శాస్త్ర పద్ధతిలో పోతే సేఫ్ జర్నీ, శాస్త్ర పద్ధతిలో లేకపోతే మోస్ట్ అన్సేఫ్ జర్నీ. రక్షణ లేని ప్రయాణం శాస్త్రం లేకపోతే. శాస్త్రం ప్రకారం పోవాలంటే గురువు కావాలి, గురుముఖంగా వెళ్ళాలి. ఏ గురువైతే మన యొక్క శాస్త్రాలని ఆధారంగా చేసుకొని బోధన చేస్తూ ఉంటారో ఆ గురువు దగ్గరికి వెళితే మనం, ఆ గురువు బోధిస్తే మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం సేఫ్గా ఉంటుంది, రక్షణగా ఉంటుంది, దానికి తిరుగు ఉండదు మళ్ళీ. కనుక సమయం వృధా చేసుకోకూడదు. ఈ జన్మ పోతే మరే జన్మ వస్తుందో తెలియదు మనకి. అందుకని శాస్త్రం చెప్తుంది గురువే దైవం అన్నది ముందు. గురువే దైవం అన్నది కానీ గురువుని దైవంగా భావించున్నారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అంటే ఏమిటి? తల్లే దైవం అంటే తల్లిని దైవంగా భావించు. తండ్రి దైవం అంటే తండ్రిని దైవంగా భావించు. గురువే దైవం అంటే గురువుని దైవంగా భావించన్నామని గురు పరమాత్మ కాలేడండి. గురువుని దైవంగా భావిస్తే గురువు ఆ పరమాత్మను మనం చూపిస్తారు. గురువు పరమాత్మను చూపించేవాడు కనుక గురువు పరమాత్మతో సమానంగా భావించి పూజించాలి. అందుకని మనకు వినయం కావాలి. అందుకని గురువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు, సన్యాసులు సాధువుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన జ్ఞానం కావాలని కోరుకుంటే వినయంగా, ఉపనిషత్తులో చెప్పబడిన తైత్రీయోపనిషత్తులో ప్రయాసనేన న ప్రశ్నసితవ్యం అన్నది. మహాత్ములకి ఎవరైనా వస్తే వారికి
వారికి సేవ చేసి వారి ఆయాసాన్ని తీర్చి ముందు వారికి జలం ఇచ్చి ఆహారం ఇచ్చి వారికి సేవ చేసి వారికి విశ్రాంతి ఇచ్చి వారికి ఆనందాన్ని కలుగజేసి వారి దగ్గర విద్యను పొందు అని చెప్తుంది శాస్త్రం. వారి దగ్గర నువ్వు శ్వాస కూడా తీసుకోవాలంటుంది శాస్త్రం. అంటే ఏమిటి? మాట్లాడవాకు అని అర్థం. శ్వాస తీసుకోకుండా ఉంటావా ఏంటి? శ్వాస కూడా తీసుకోకుండా ఉందంటే అంత వినయంగా అట్లా ఉండు అని చెప్తుంది. అందుకని ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. గర్భిణి దగ్గరికి వెళ్ళినప్పుడు, చిన్నపిల్లలు చూడటానికి వెళ్ళినప్పుడు, మొదటిసారిగా గురువు దగ్గరికి వెళ్ళేటప్పుడు, గురువు కానీ ఏ మహాత్ముడైనా కానీ ఏ సన్యాసి అయినా సన్యాసిని అయినా సాధువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, ఎంటీ హ్యాండ్స్తో పోకూడదు. ఇది పద్ధతి, సంస్కారం. మొదటిసారి వెళ్ళేటప్పుడు ప్రతిసారి నువ్వు పండు తీసుకెళ్ళక్కర్లేదు, ఏదో ఒకటి తీసుకొని వెళ్ళాలి. పిల్లల్ని చూడటానికి వెళ్ళేటప్పుడు, పసిపిల్లల్ని చూడటానికి, చిన్న పిల్లల చోట, గర్భిణిని చూడటానికి వెళ్ళేటప్పుడు, రాజుగారిని చూడటానికి వెళ్ళేటప్పుడు, సన్యాసిని చూడటానికి వెళ్ళేటప్పుడు ఎంటీ హ్యాండ్స్తో పోకూడదు ఎప్పుడు కూడా. ఒక పండు తీసుకెళ్ళి, 2 పండ్లు తీసుకెళ్ళి, ఏది తీసుకెళ్ళకపోతే ఒక పువ్వు తీసుకెళ్ళి. షో యువర్ రెస్పెక్ట్. కనుక సంస్కారం, సదాచారం కావాలి మనకు. ఆ సదాచారం ఉన్నప్పుడే మనలో వినయం వస్తుంది. అప్పుడే ఆ గురువులు ఈ వ్యక్తికి వినయం ఉంది, శ్రద్ధ ఉంది, భక్తి ఉందంటే వారు మనం 10 సార్లు 100 సార్లు అడిగితే ఒక్కసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. నా పృష్ఠత నా బ్రూయాత్ అన్నాడు. అడగని వాడికి చెప్పవాకన్నాడు శాస్త్రం. వాడు నోరు తెరిచి అడగాలి. 100 సార్లు అడిగితే చూస్తానని చెప్పి అంతే, వెంటనే చెప్పవాలి. అంత వెరీ డిఫికల్ట్ శాస్త్రం, వెరీ కేర్ఫుల్. సరస్వతి అమ్మ అంటుంది, విద్యావంతుడైనటువంటి పండితులతో చెప్తుంది సరస్వతి, ఆయన నన్ను అందరికి ఇవ్వబాబు, నువ్వు వాడు రేపు నన్ను నమ్ముకుంటాడు. విద్య నేర్చుకొని కమర్షియల్గా అయిపోతారు కదండి, మింటింగ్ మనీ అంటూ ఉంటే ప్రతిదానికి. అట్లాంటి వాడికి ఇవ్వక నాయన నన్ను. ఒక సంస్కారవంతుడికి, మంచివాడికి, శ్రద్ధ కలిగిన వాడికి, వివేకవంతుడికి, వైరాగ్యం తీవ్రంగా ఉన్నవాడికి మాత్రమే నన్ను బోధించు, నువ్వు నాకు ఆ సహాయం చేయంటుంది సరస్వతీదేవి. ఒక శ్లోకమే ఉంది దానికి. అందుకని బ్రహ్మ విద్యను తేలికగా బోధించారండి మహానుభావులు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ అర్హత ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు అక్కడ ఉంటారు. కనుక అర్హత ఉండేవాళ్ళంగా మనం ఉంటే మన దగ్గర ఉంటారు గురువు. అర్థంగా అర్హత ఉన్నవాళ్ళంగా మనం మారిన రోజు గురువులు మన దగ్గర ఉంటారు. మన దగ్గర అర్హత లేదే పెద్ద పెద్ద జ్ఞానులు కూడా అర్హత ఉన్నవాడి కోసం వెతుక్కుంటాడు. ఎట్లాగైతే శిష్యుడు వెతుక్కుంటాడు గురువు కోసం, గురువు కూడా అర్హత ఉన్నటువంటి శిష్యుడి కోసం వెతుకుతాడు. ఎవరికి ఇద్దామా ఈ జ్ఞానం, ఎప్పుడు ఇద్దామా అని చెప్పి. కనుక అటువంటి గురువుల్ని మనం విడిచిపెట్టకూడదు, పట్టుకోవాలి గట్టిగా. వెళ్ళిపోతారు లేక వాళ్ళకేం అవసరం, వినేవాడు లేకపోతే. అందుకని శ్రద్ధగా వాళ్ళకి సేవ చేస్తూ వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ మనం వినయంగా అడగాలి. మన డబ్బు ధనంతో కాదు, మనం కొనలేవాళ్ళని. డబ్బు ధనంతో కానీ మన పేరు పెట్టాలతో వాళ్ళని కదిలించలేము, వాళ్ళని ఏమీ చేయలేము. మన ప్రేమతో, మన భక్తితో, మన వినయంతో, మన శ్రద్ధతో ముముక్షుత్వం కావాలి. తీవ్రమైనటువంటి ముముక్షుత్వం ఉంటే ఆ గురువు బోధిస్తారు. ఏమని? ఇదం సర్వం యదయం ఆత్మ, ఇదంతా కూడా ఆత్మే అన్నాడు. నాయన, నువ్వు చూసేటటువంటి నామరూప ప్రపంచం మిథ్య. ఎలాగైతే తాటి మీద సర్పాన్ని చూశామో, ఆ బ్రహ్మ మీద, ఆత్మస్వరూపం మీద నువ్వు ఈ నామరూపాలు చూస్తున్నావు. అది ఆత్మ వల్లనే ఈ శరీరం నిలుస్తున్నది. ఇది జడం. ఈ శరీరం జడం, మనస్సు జడం, అంతా జడం, పంచభూతాలతో తయారైంది. ఇటువంటి శరీరాన్ని, వ్యాధి జర మరణాలతో కూర్చున్న ఈ శరీరాన్ని నేను అనుకోవడం దుష్ట దర్శనం, దోష దర్శనం. ఆ దోష దర్శనం పోయి సమ్యక్ దర్శనం కావాలి, రైట్ విజన్ ఉంటారు. అజ్ఞానులందరూ రాంగ్ విజన్లో ఉన్నారు.
కంటికి వచ్చే షార్ట్ సైట్ లాంగ్ సైట్ వేరే సైట్ ప్రాబ్లం అండి. మనకు ఆల్రెడీ సైట్ ప్రాబ్లం ఏమిటంటే అజ్ఞానం, దోష దర్శనం ఉంది. శరీరాన్ని మనస్సుని నేననుకోవడం అనేది ఒక దోష దర్శనం. ఈ దోషం నుంచి బయటపడాలి అని ఈశ్వరుని ప్రార్థించండి. నాకు ఆ జ్ఞానం ఈ జన్మలోనే ఇప్పుడే ఇక్కడే వచ్చేట్టు చేయండి అడగాలి. తనకు తెలియదని తనకు తెలియాలి. తెలిస్తే ఏమిటండి గుర్తు అన్నాడు. చెప్తుంది శాస్త్రంలో, అన్ని కనుక తెలిస్తే సర్వాత్మభావం అన్నాడు. నీకు ఆత్మ కనుక తెలిస్తే నీకు అంతటా ఆత్మే కనపడుతుంది. కళ ఎలా ఉంటుందండి? కళ నిజమా సత్యమా, నిజమా అబద్ధమా? కళ మీకు కళ ఎలా అబద్ధము? జ్ఞానికి ఈ చూసే నామరూపం ప్రపంచం అంతా కూడా అబద్ధం. కళ ఎప్పుడు అబద్ధం అండి? ఎప్పుడు అది అసత్యం. కళ నీ కళలోన మెలుకుతాను ఉన్నప్పుడే. కళ అసత్యం, కళ నిజం కాదు. కళ కల్లా అని ఎప్పుడు తెలుస్తుంది? మెలకువతో ఉన్నప్పుడు. కళలో ఉన్నప్పుడు కళ సత్యమా అసత్యమా చెప్పండి పెద్దగా. అంటే మీరు ఇంకా అంటున్నారా లేదా నాకు తెలియాలి కదా. కళలో కళ సత్యం, కళ అసత్యం తెలియాలంటే ఒక్కటే మార్గం. ఏమిటది? మేల్కోవాలి. అదేవిధంగా ఈ చూస్తున్న జగత్తంతా కూడా కళ లాంటిది అన్నది శాస్త్రం. మనది కళ అయితే నేనేం చేయాలి? నేను చూస్తున్నాను జగత్తని, ఇది కళని నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది రెండవ కళ. ఆ కళ ఎట్లాగో ఈ కళ కూడా. ఇది తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మేల్కోవాలి. మేల్కోవాలంటే మేలుకొని ఉన్నారు కదా మీరు ఇప్పుడు. ఇంకోసారి ఎట్లా మేలుకుంటారు? మేలుకు అంటే అజ్ఞానం నుంచి మేలుకోవాలి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధత అన్నాడు. కానీ ఏదో 4 వాక్యాలు తెలుసుకున్నంత మాత్రాన ఆత్మజ్ఞానం తెలిసినట్టు కాదండి. 10 ఉపనిషత్తులు కోట్ చేసినంత మాత్రాన ఆత్మజ్ఞానం వచ్చినట్టు కాదు. కొన్ని ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన ఆత్మజ్ఞానం వచ్చినట్టు కాదు. It doesn't require any proof from anybody. I am proof to myself. ఆత్మజ్ఞానం వస్తే సర్వాత్మ భావం వస్తుంది, సర్వకామ ప్రాప్తి. అన్ని కోరికలు తీరినట్టు, వాడికి ఏ కోరిక తీరనటువంటిదే ఉండదు. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఆల్ డిజైర్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. సర్వ కామ ప్రాప్తి, సర్వ ఆత్మ ప్రాప్తి, సర్వ ఆనంద ప్రాప్తి. అన్ని ఆనందాలు అతనికి వచ్చినట్లే అన్నాడు. మరి ఏమి కొరే ఉండదు జీవితంలో. అటువంటి స్థితిని పొందుతాడు. ఎలా వస్తుండే? జగత్ మిథ్యాత్మ నిశ్చయ అన్నాడు. ఆత్మజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు జగన్ మిథ్యాత్మ నిశ్చయం అన్నాడు. మరి నీకు ఆత్మజ్ఞానం వచ్చిందా లేదా అన్నాడు. అసలు ఆత్మజ్ఞానం ముందుకు కూడా, ఆత్మజ్ఞానానికంటే ముందు రావాల్సింది ఏమిటో తెలుసా? జగత్తు మిథ్య, ఈ శరీరం నామరూపాలన్నీ మిథ్య, చూసేదంతా కూడా ఇది సత్యం కాదు. మరొక డిఫరెన్స్ ఉందండి కళకి, జాగ్రత్త జ్ఞానానికి. మీరు మెలకు వచ్చిన తర్వాత కళ ఉండదు. మెలకు వచ్చిన తర్వాత కళ ఉండదు. కళలో వస్తువులు, కళలో మనుషులు ఉండరు, మనకు దొరకరు. కానీ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ వ్యావహారిక ప్రపంచం అనే కళ కరిగిపోయిన తర్వాత, మిథ్య అయిపోయిన తర్వాత ఇది దొరుకుతుంది జ్ఞాని. ఇట్ ఈస్ యాజ్ ఇట్ ఈస్. దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ డ్రీమ్ అండ్ వేకింగ్ స్టేట్. కనుక జ్ఞాని వ్యావహారిక ప్రపంచం అనే కళలో ఉంటూనే, చూస్తూనే పారమార్థికంగా జీవిస్తాడు. ప్రతి క్షణం పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి. వినడానికి అద్భుతంగా ఉంటాయి మంత్రాలు, శ్లోకాలు. జీవనం చేసుకోవాలి. కనుక శాస్త్రం అనేది ఏదో ఒక శబ్దజాలం కాదు. నాలో నా ఆలోచనలో సరైన ఆత్మదర్శనం జరగాలి. ఆత్మదర్శనం అంటే ఆత్మజ్ఞానాన్ని పొందాలి. ఏమంటే ఇది ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కదా అని అడుగుతున్నారు కొంతమంది. అనుభూతి వద్దా? ఇంటలెక్చువల్ నాలెడ్జ్ కదా అంటే దాని గురించి రేపు చెప్తారు.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.